వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రీ మీడియా. నేను డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటాలజీ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, సైకాలజీ, ఈ ఇతరత్ర వింగ్స్ కలవు. ప్రస్తుతం మన బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విజయవాడలో కలవు. టీనేజ్ అమ్మాయిల్లో మొటిమలు అనేది ఆ ఏజ్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా నార్మల్ కండిషన్ కిందే తీసుకోవాలండి. కాకపోతే అవి పర్మనెంట్గా పోవడం అనేది న్యాచురల్గానే పోతాయి. వాటిని అనవసరంగా మనం రేపటికి రేపు పార్టీ ఉంది, అవి పోవాలి, పలానా క్రీమ్ పెట్టేద్దాం. ఈ మధ్య సాలిసిలిక్ యాసిడ్ ప్యాచెస్ లాంటివి వచ్చినాయి, పెట్టగానే 2 డేస్లో మొటిమలు పోతాయి. ఈ పైన మెరుగులు చేసేసి ఆ మొటిమల్ని ఇమ్మీడియట్గా మనం వదిలించుకోవాలనే ఆలోచన చేసినప్పుడు మాత్రం పోకపోగా అది పర్మనెంట్గా స్కార్ రూపంలో లేదా ఓపెన్ పోర్స్ రూపంలో మిగిల్చే అవకాశం ఉంది. కనుక టీనేజ్ ఏ వయసులో మొటిమలు వస్తున్నాయి అనేది చాలా ముఖ్యం. కానీ టీనేజ్ దాటిపోయాక కూడా మొటిమలు వస్తున్నాయంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది చూడాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, పెల్విక్ స్కాన్ లాంటివి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి పీసీఓడి, పిఐడి, బల్కీ యూట్రస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మొటిమలు అనేవి ఏజ్ దాటాక కూడా రావచ్చు. మామూలుగా టీనేజ్ అమ్మాయిల్లో దట్స్ వెరీ కామన్. మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇది కామన్, బాడీలో వచ్చే చేంజెస్. ఇది వరకు నువ్వు ఉన్నంత సైజులో ఇప్పుడు లేవు, పెరుగుతున్నట్టుగానే చర్మం కూడా రకరకాల చేంజెస్కి గురవుతూ ఉన్న క్రమంలో ఎక్కువగా సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువగా సీబమ్ని రిలీజ్ చేయడము, దీని తాలూకా ఆ సీబమ్ అనేది పోర్స్లో క్లాగ్ అయిపోవడం వల్ల జరిగే ప్రక్రియ మాత్రమే ఇది అని చెప్పి మీరు వాటిని గిల్లకుండా ఉండేలాగా చూడండి కాస్త. సో టీనేజ్ పిల్లలు చాలా అంటే ఇన్ని రోజులు లేదు కొత్తగా వచ్చిందని దాని చుట్టూ ఇలా రుద్దడం, గీరడం, గెల్లడం, దురదగా ఉందనేసి గిలుతూ ఉండడం, లేదంటే ఏవేవో క్రీములు రుద్దేయడం, పామేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటివప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి ఎప్పటికీ ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరకలుగా మిగిలిపోయి తర్వాత ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని రోజులు ఓపిక పట్టండి. లేదు అంటే కనుక మంచి డాక్టర్ని కలవండి. డాక్టర్ సహాయంతో బేసిక్ ఫేస్ వాషెస్ త్రూనే మీ ప్రాబ్లమ్ని చాలా వరకు సద్దుమణిగేలాగా చేయొచ్చు. సో ఇది ఏమంత పెద్ద విషయం కాదండి. టీనేజ్లో మొటిమలు రావడం అనేది చాలా సహజం. ఒక్క మొటిమ కూడా ఉండకూడదు, రేపటికి రేపు పోవాలి అన్న ఆలోచన ధోరణి మాత్రం సరికాదు. సో ఈ హస్తప్రయోగం కానివ్వండి, మీరు అన్న ఇతరత్ర ఇవన్నీ కూడా న్యాచురల్ ఫినామినా అండి. న్యాచురల్ ఫినామినా వల్ల మనకి జుట్టు రాలడం అనేది చాలా ప్రాక్టికల్గా దీనికి బేస్ లేదు. బికాజ్ ఎగ్జాంపుల్ మీరు హస్తప్రయోగం విషయాన్ని తీసుకుంటే కనుక ఆ ప్రక్రియలో పోయే ప్రోటీన్ చాలా 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 తక్కువ. మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో అంతకంటే 1000 రెట్లు ప్రోటీన్ ఎక్కువగానే అందుతూ ఉంటుంది. సో ఆ కొంచెం ప్రోటీన్ పోతుంది, దానివల్ల మనకి హెయిర్ లాస్ అవుతుంది అనే ఆలోచనలో ఉంటారు చాలామంది. సో దీని పట్ల డీటెయిల్డ్గా తెలుసుకున్నాకే మనం దాని గురించి ఈ భయాలు లాంటివి పెట్టుకోవాలి. అనవసరమైన భయాలతో యూత్ చాలా భయపడుతూ ఉందండి ఈ మధ్య. ఈ క్వశ్చన్స్ అడగలేక ఇబ్బంది పడుతూ మాకు మెయిల్స్ రాసేవాళ్ళు చాలామంది. సో ఈ విషయంలో ఏమాత్రం భయం లేదు. అలాగని స్ట్రెస్ పెంచుకోకూడదు. అదే పనిగా ఉన్నప్పుడు మెంటల్లీ స్ట్రెస్, గిల్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఆ గిల్ట్ ఫీలింగ్ ఒకసారి మనలో స్టార్ట్ అయితే మన కెరియర్ మీద, మన స్టడీస్ మీద, లేదా మనం చేసే పని మీద ప్రొడక్టివిటీ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా మితంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చేసే పనులన్నీ ఆపి ఆలోచన అంతా ఈ హస్తప్రయోగము ఇలాంటి వాటి మీద ఉన్నప్పుడు డెఫినెట్గా అదొక స్ట్రెస్, అదొక గిల్ట్ ఫీలింగ్, దానివల్ల కూడా జుట్టు రాలుతుంది. అంతేకాని కేవలం ఇటువంటి న్యాచురల్ ఫినామినాన్ వల్ల మనకి జుట్టు రాలుతుంది, బట్టతలు వస్తుంది అంటే నో, అది కేవలం మిత్ మాత్రమే. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు అమ్మాయిల్లో మామూలుగానే సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద లెక్క కడతారనమాట. సో ఫిజికల్ యాక్టివిటీ లేదా ఈ సెక్సువల్ యాక్టివిటీస్ కొరవడినప్పుడు స్ట్రెస్ ద్వారా లేదా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ద్వారా హెయిర్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కేవలం ఇటువంటి న్యాచురల్గా వచ్చే ఫీలింగ్స్ ఎక్కువగా అవ్వడం వల్ల హెయిర్ లాస్ అనేది ఉండదండి. దాని తాలూకా స్ట్రెస్, గిల్ట్ ఫీలింగ్ మాత్రమే మీకు హెయిర్ ఫాల్ని ఇవ్వగలదు. అంతేకాని సైంటిఫిక్గా కానీ, కెమికల్గా కానీ, ప్రాక్టికల్గా కానీ ఏ రకంగా కూడా హెయిర్ ఫాల్కి ఇటువంటి వాటికి అసలు సంబంధం లేదు.